హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తోటి క్రిస్పీ అండ్ టేస్టీ మంచి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ యూస్ చేయడం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg చికెన్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోండి. కారం మాత్రం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం యాడ్ చేసుకున్నాక 1/2 teaspoon ధనియాల పొడి, 1/4 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. 1 teaspoon ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ లేకపోతే ఈ ప్లేస్లో చాట్ మసాలా కానీ వెనిగర్ అయితే 1/4 teaspoon యాడ్ చేసుకుని అస్సలు ఆయిల్ యూస్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మినిమం 3 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు కారం చికెన్కి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది పీస్. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 to 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్కి ఎన్ని చికెన్ పీసెస్ అయితే సరిపోతాయో అన్ని చికెన్ పీసెస్ పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, ఎందుకంటే బయట మాడిపోతుంది, లోపల అస్సలు కుక్ అవ్వదు. టైం తీసుకుని స్లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చక్కగా చికెన్ ఒక వైపు ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు చికెన్ తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ రసంలో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. పచ్చిమిరపకాయ నంచుకొని తినడానికి బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చికెన్ని మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో మంచి టేస్టీ చికెన్ చేసుకున్నాం కదా. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.